చెప్పురా మీ నాన్న ఏం చేస్తుంటారు చెప్పు. అల్లు వస్తుంటాయి కదండి అది తోసేది మా నాన్నే. దబ్ లబ్ దబ్ అని కొట్టుకుంటుంది కదండి, అలా కొట్టుకునేటట్టు చేసింది మా నాన్నండి. రే ఆ పిల్ల నాదే, రే ఆ పిల్ల నాదే. నువ్వు పిచ్చి అసలు వేసి ఉంటే తగులుతాయి మళ్ళీ నీకు. నాటకాలు చేస్తున్నావా? రా కాముగా ఈ ఎటకరాలకు లోపమే లేదు. మీరు శ్రీశైలం నీ చేస్తా రౌడీజం. రే ఆ పిల్ల నాదే. ఏమైందిరా, ఎందుకు అలా కొట్టుకుంటున్నారా? ఎంకరేజ్ చేయరా. ఏమీ కాలేదులే. ఏంట్రా అయినా మా సమస్య నీకెందుకు, మా సమస్య మనం తీసుకుంటాంలా, నువ్వు తినగల. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఒరే పెద్దవాడిరా, కొంచెం చూసి మాట్లాడండిరా. ఏ పని పాట లేకుండా దెబ్బకొచ్చేద్దరు లే. నీకుంటదిరే. చేస్తున్నారా ఏ మనిషి నువ్వే చూసి మాట్లాడమా, అందుకే చూసి మాట్లాడుతున్నావు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? పాడరా మీరు. అయినా ఏం మనుషులురా మీరు. మీ సమస్య ఏదైనా తీర్చగలనేమని చెప్పేసి మిమ్మల్ని నేను అడిగాను, మీరు మాత్రం నన్ను కొట్టేలా ఉన్నారా బాబు. మీ సమస్య వద్దు, మీరు వద్దు, మీకు దండారా బాబు. ఉండు రే మనం ఎందుకు రా కొట్టుకోవడం? అన్న ఎలాగ మన సమస్య తీర్చడానికి దగ్గర వచ్చాడు, పదం రా అన్న దగ్గరికి వెళ్దాం. సరే అండి రా, పదండి వెళ్దాం. అన్నా 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 ఏంట్రా? అన్నా అన్నా ప్లీజ్ అన్న, మా సమస్యని అలాగా మీరే తీర్చాలి ప్లీజ్ అన్న. రాయ్ నా వల్ల కాదురా మీ సమస్య తీర్చడం, మీ సమస్య మీరే తీర్చుకోండి అంతే. అన్నా అన్న ప్లీజ్ అన్న. నా వల్ల కాదని చెప్పానా? అలాగే చెప్పే కదా మీ సమస్య మీరే తీర్చుకుంటున్నాను. తీర్చుకో, ఎవడొద్దన్నాడు? ఊరికనే దెబ్బకొచ్చేస్తా సమస్య తీర్చమని. అన్నా ప్లీజ్ అన్న, మా బాధను అర్థం చేసుకున్నా. కుర్రోళ్ళ బాధలు మీకు ఎలా అర్థం అవుతాయి? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరేలా రండి, కూర్చోను రండి రండి. ఇప్పుడు చెప్పండిరా మీ సమస్య ఏంటో. నేను ఒక అమ్మాయిని లవ్ చేశానన్నా. నేను ఒక అమ్మాయిని లవ్ చేశానన్నా. నేను ఒక అమ్మాయిని లవ్ చేశానన్నా. ఓ సింతేనా? లవ్ అయినా మీ సమస్య? మీ సమస్యని చిటికలో తీర్చేస్తాను రా. నువ్వు లవ్ చేసిన అమ్మాయి పేరేంట్రా? నిత్య అన్నా. రేయ్ నువ్వు లవ్ చేసిన అమ్మాయిని ఏం చేయి అన్నా? నేనేం చేయలేదన్నా, అమ్మాయిని జస్ట్ లవ్ చేసిన అంతే, అంతకు మించి నేను ఇంకేం చేయలే. అన్నా కాదన్నా, మొన్నడు అమ్మాయితో మాట్లాడాడన్నా, ఏదో అన్నాడు. ఏరా లవ్వే చేశానన్నావు, ఇంకేం చేసావురా నువ్వు? ఎప్పుడు రా? నేను మన కాలేజీకి వెళ్ళేప్పుడు రా. అవునరా అప్పుడే. అన్నా డ్రెస్ బాగుందని చెప్పానన్నా అంతే. అమ్మాయి ఏమన్నదిరా? డ్రెస్ బాగుందని వేసుకున్నానరా, పెడత మొహమోడా అని అన్నదన్నా. ఏరా అంతేనా, ఇంకేమన్నావా నువ్వు? చెప్పరా. అన్నా నీకు దండం పెడతానన్నా, అంతకు మించి నేను ఇంకేం అనలేదన్నా. నిజమేనా? నిజమేనన్నా. సరే కూర్చో. ఒరే నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి ఏం చేస్తుంది అని నేను అడగబోయేసరికి నువ్వేమో అన్న నేను లవ్వే చేస్తున్నా, అంతకు మించి నేనేం చేయలేదన్నా అని చెప్పేసి నీ అంతా నువ్వే ఇరుక్కుపోతున్నావురా. వాళ్ళేమో నిన్ను ఎర్రోలు చేసి ఆడుకుంటున్నారా. ఒరే మీకు సంగతి చెప్తాను, నా లవ్ అంటే నవ్వులాటుగా ఉందిరా, మీకు చెప్తాను రా. రే నువ్వు లవ్ చేసిన అమ్మాయి పేరు చెప్పరా ముందు. నిత్య అన్నా. రే నువ్వు లవ్ చేసిన అమ్మాయి పేరు చెప్పు. అన్నా నేను లవ్ చేసిన అమ్మాయి పేరు నిత్య అన్నా. ఒరే ముగ్గురు ఒకే పేరు చెప్తున్నారు, కొంప తీసి ముగ్గురు లవ్ చేసిన అమ్మాయి ఒక్కరేనేంట్రా? ఏదో తేడాగా ఉందేంటి? అవునన్నా. ఒరే ఇంతకి తెలిసి చేశారా తెలియకుండా చేశారా మీరు? తెలిసే చేసామన్నా. బాబు లేవు. ఎందుకురా తెలిసి ముగ్గురు ఒకే అమ్మాయిని లవ్ చేశారు? మా ముగ్గురులో ఎవరికి పడినా కళ్ళ ముందునే ఉంటుంది కదన్నా, చూసుకోవచ్చు కదన్నా, అందుకే ముగ్గురు కలిసి చూసామన్నా.
ఒరే మీరు పెద్ద ముదురులు రో అమ్మో. మరి ఏమనుకున్నావు అన్న, మాతో పెట్టుకుంటే అలా ఉంటది. ఉంటది. ఒరే మీరు ఇన్ని వేషాలు వేస్తున్నారు కదా, ఏం చదువుకున్నారా? డిగ్రీ అన్నా. మీకున్ని తెలివితేటలు ఇంటర్ ఎలా పాస్ అయ్యారా మీరు? మాకుందన్న ప్రాణాలు తీసే దేవత, ఆ దేవత వల్లే పాస్ అయ్యామన్నా. ప్రాణాలు తీసే దేవత అంటున్నావు, ఎవర్రా దేవత? కరోనా దేవత అన్నా. అబ్బా కరోనా టైం అప్పుడు పాస్ అయ్యారా మీరు? లేవండి చాలు లేవండి. అమ్మా ఒరే మీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కదరా, మీ నాన్న వాళ్ళు ఏం చేస్తుంటారా? మీ నాన్న వాళ్ళకి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలరా? చెప్పురా, మీ నాన్న ఏం చేస్తుంటారు చెప్పు. ఇప్పుడు సముద్రం ఉంది కదండి, అందులో లోపలికి బయటికి అల్లు వస్తుంటాయి కదండి, వాటిని తోసేది మా నాన్నే. అబ్బా అంత పెద్ద వీడు ఏంట్రా మీ నాన్న? మీ నాన్న ఏం చేస్తుంటాడు చెప్పురా. గుండు ఉంటది కదండి, గుండు అంటే ఈ గుండు కాదండి, ఈ గుండు. ఒరే అదే రా హార్ట్ రా, అదే లాబ్దబ్ అని కొట్టుకుంటుంది కదండి, అలా కొట్టుకునేటట్టు చేసింది మానండి. మీ నాన్న ఏం చేస్తుంటాడు చెప్పురా. ఇప్పుడు గాల్లో ఫ్లైట్ ఎగురుతుంది కదండి, పడిపోకుండా పట్టుకునేది మా నాన్న అండి. మా నాన్నగారు ఏం చేస్తున్నారు అడిగారు కదండి, ఇంతగా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నరా ఇప్పుడు మనకి వర్షం పడుతుంటదా, వర్షం పడేటప్పుడు మనకి ఉరుములు మెరుపులు వస్తుంటాయి కదా, అవి వచ్చేటట్లు చేసేది మా నాన్నేరా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఊరే మీరు అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేశారా? నిత్యం నీ సేవలోనే ఉన్నాను నిత్య, కేవలం నన్ను లవ్ చేయి నిత్య, కాల్ పట్టుకుంటాను నిత్య, ప్లీజ్ నిత్య నన్ను లవ్ చేయి నిత్య. చాలా బాగా ప్రపోజ్ చేశారా, అందుకే నేను అన్నదిరా ఆ అమ్మాయి పిడత మొహమోడా అని. గుడ్లు పెట్టుకొని ఎలా చూస్తున్నావురా? ఈమెయిల్ ప్రపోజ్ చేయాలని చెప్పాలన్నా? చెప్పండి రా, మీరు చెప్పింది వినడానికే కదరా నేను ఇక్కడ ఉన్నాను. చెప్పండి. ఇద్దరం కలిసి వెళ్ళామన్నా, నిత్య ఐ లవ్ యూ అని చెప్పామన్నా. ఏమన్నదిరా ఇంతక అమ్మాయి? చెల్లు మన చెంప మీద 2 కొట్టిందన్నా. మీ ఇద్దరికి అలాగే అవ్వాలండిరా, ఇద్దరికి బాగా జరిగింది. ఎందుకన్నా అలా అంటున్నావు? మరి ఇంకేమంటారా, ఇద్దరు వెళ్ళి ఒకే అమ్మాయికి ప్రపోజ్ చేశారంటే మీరు ఎంత ఎదవాలి అనేది అమ్మాయికి తెలుస్తుంది కదరా, అర్థమవుద్ది కదరా ఎటువంటి అమ్మాయికి అయినా. అందుకే మీ ఇద్దరికి లాగింది. ఎందుకే అమ్మాయిది ఏ ఏరియారా? మన సాయిన వరకు వాళ్ళని. అవునన్నా. ఇంటి నెంబర్ ఎంతరా? 1-88 అన్నా. అమ్మాయి పేరు నిత్యానేరా? నిజం చెప్పండి రా. ఒట్టు పుట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పమన్నా. ఒకటే మాట ఒకటే బాణం అన్నా. అంతే అన్నా. ఒరే మీరు ఈ ట్రెండ్ రా ఒకసారి. మీరు లవ్ చేస్తున్నది ఈ అమ్మాయి ఏంట్రా? అవునా? నిజం చెప్పండి చూడండి ఒకసారి. నిజమేనా? వీళ్ళేంటి నా మరదలు లవ్ చేస్తున్నారు. అన్నా నువ్వు గ్రేట్ అన్నా, సమస్య తీరుస్తానంటూనే మాట్లాడుతూనే అమ్మాయిని పట్టేశావు, నువ్వు సూపర్ అన్నా. ఈ అమ్మాయి నా మరదలరా. ఒరే మీకు అన్నా వర్షం వస్తున్నట్లుందన్నా, ఉరుములు మెరుపులతో వస్తున్నట్లున్నాడు అన్న మీ నాన్న. ఏరా చూసుకుంటున్నాడు, ఇది మంచి టైం, దొరికేమంటే చితగొట్టేస్తారు. పదండ్రా పారిపోదాం. ఆగండ్రా మీరు లవ్ చేయడానికి నా మరదలో దొరికిందిరా మీకు ఉంటుందిరా. మీరు దొరకండి ఎక్కడేం చెప్తాను మీకు. మా టెలిగ్రామ్ ఇన్స్టాలో మంచి మంచి డీల్స్ అప్లోడ్ చేస్తున్నాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి.
జాయిన్ అవ్వండి, ఫాలో కొట్టండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ ఫ్రెండ్స్.